Um, Hi Andy, it's been lot of it's been so long since I made a video lately. రీసెంట్గా నేను జో రోగన్ పాడ్కాస్ట్ చూశాను. లైక్ ఇన్ దట్ యుఎస్ నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి ఒక పర్సన్ వచ్చేసి మాట్లాడుతున్నారు అబౌట్ యూఎఫ్ఓ, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంట, యూఎఫ్ఓ. సో ఇట్స్ జస్ట్ ఫిక్షనల్గా మాట్లాడుతున్నాను. ఇట్స్ నాట్ ఎవిడెన్స్ బేస్డ్. లెట్స్ టేక్ ఇట్, మనం దీన్ని ఫిక్షనల్గానే అనుకుందాం. నేను చెప్పేది ప్రతిదీ కూడా ఫిక్షనల్, అవుట్ ఆఫ్ ఫిక్షన్ నేను చెప్తున్నాను. నేను చెప్పేది కూడా ఎవిడెన్స్ బేస్డ్ కాదు. ఆర్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, నేను ఏ స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. జస్ట్ పర్సనల్, జస్ట్ అ వ్యూ అంతే. సో నాకు వచ్చిన థాట్ ఏంటంటే, సో కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి చెప్తున్న పర్సన్ ఏమంటాడంటే, యుఎస్ ఇంటెలిజెన్స్ ఆర్ యుఎస్ వాళ్ళు దేవర్ ఏబుల్, వాళ్ళు వచ్చేసి ఒక ఫ్లయింగ్ సాసర్ లైన్, మన ఎగ్జాంపుల్ ఫ్లయింగ్ సాసర్ అనుకున్నాం ప్రస్తుతానికి. ఫ్లయింగ్ సాసర్ లాంటి దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఆర్ లొకేట్ చేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మనకి అది ఎట్లా ఉందంటే, మన 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 రాకెట్ మన యూజువల్గా మనకి స్పేస్ ఆబ్జెక్ట్స్ కానీ, ఏరోస్పేస్ ఆబ్జెక్ట్స్ కానీ మనకి థ్రస్ట్ ఉండాలి, లిఫ్ట్ ఉండాలి. ఈ రెండింటిని యూజ్ చేసి, ఈ రెండు ఉన్నవి ఉంటాయి. ఏరోస్పేస్ రిలేటెడ్ కానీ, ఆర్ ఐ మీన్ ఏరోస్పేస్ రిలేటెడ్ ఏరియాలో మనకి ఫ్లై చేసే ఎన్ని ఆబ్జెక్ట్స్ మనకి ఈ థ్రస్ట్ కానీ, ఇలాంటి ప్రొపల్షన్స్ ఉంటాయి. సో దానికి ఎట్లాంటి థ్రస్ట్ కానీ, ఎలాంటి రాకెట్ ఇంజన్కి ఉండాల్సిన టెక్నాలజీ ఏది కానీ లేదు. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఫ్లయింగ్. అండ్ ఆ మిలిటరీ పర్సనల్ కూడా వాళ్ళు దాన్ని లొకేట్ చేశారు. అండ్ ద రాడార్స్ కూడా సేమ్ లొకేషన్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది అని చెప్పేసి అన్నారు. సో నేనేమంటున్నానంటే, ఈజ్ దేర్, మనం దేవుడు అనుకుంటాం మన ఇండియన్ కల్చర్లో. లైక్ వైజ్ ఏలియన్స్ అంటారు. ఏలియన్స్ అని చెప్తున్నాం మనం, దానికి జెండర్ చెప్పట్లేదు. అండ్ ఏలియన్స్, యుఎస్ వాళ్ళు చెప్పే ఏలియన్స్, మనం హిందూ కల్చర్లో ఉండే గాడ్స్ ఇద్దరు ఒకటేనా? లైక్ ఇన్ సెన్స్, మనం మాట్లాడుకునే గాడ్స్ని యుఎస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏలియన్స్ అని చెప్తున్నారా? ఆర్ వాళ్ళు చెప్పే ఏలియన్స్ని మనం గాడ్స్ అని చెప్పేసి అనుకుంటున్నామా? ఫర్ ఎగ్జాంపుల్, మనకి హనుమంతుడు తీసుకుంటే, మనకి పర్వతాన్ని ఎత్తుతో గాల్లో సంజీవని పర్వతం తీసుకుని వస్తారు. సో ఆయన ఒక ప్లేన్ ట్రావెల్ చేయాల్సిన స్కైలో ఆయన ట్రావెల్ చేశారు అని చెప్పేసి మనకి పురాణాలు, మన హిందూ టెక్స్టర్స్లో ఉన్నాయి. సో ఆ టెక్స్టర్స్ ఏం చెప్తున్నాయంటే, ఇట్లా ఒక భగవంతుడు ఆంజనేయ స్వామి ఇలా గాల్లో ఎగిరారు అండ్ సోకాళ్ళ పర్వతాన్ని ఎత్తారు అని చెప్పేసి మన హిందూ టెక్స్ట్లో ఉంది.
టెక్సన్ స్క్రిప్చర్స్, ఇలా వేదాస్ కానీ, పురాణాలు కానీ, దానికి రిలేటెడ్ ఏదైతే అది. సో ఇక్కడ సిమిలారిటీ చూడండి. ఆంజనేయ స్వామి ఎటువంటి రాకెట్ కానీ, ఏరోప్లేన్ కానీ యూజ్ చేయలేదు. బట్ స్టిల్ హీ వాజ్ ఫ్లయింగ్ వితౌట్ ఎనీ రాకెట్‌కి కానీ, ఫ్లైట్‌కి కానీ ఉండాల్సిన ఎటువంటి టెక్నాలజీ, ఎటువంటి థ్రస్ట్ కానీ, లిఫ్ట్ కానీ ఇవన్నీ లేకుండానే హీ వాజ్ ఫ్లయింగ్. అండ్ ఏలియన్స్ వర్ ఆల్సో ఫ్లయింగ్. సో సిమిలారిటీ ఉంది. అకార్డింగ్ మనకి యుఎస్ ఇంటెలిజెన్స్, యుఎస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ పర్సన్ చెప్పినట్టుగా ఎటువంటి మన హ్యూమన్స్ యూజ్ చేసే రాకెట్ టెక్నాలజీ యూజ్ చేయకుండా ఒక ఆబ్జెక్ట్ ఉంది. వన్. అండ్ అట్ ద సేమ్ హియర్ మనకి హిందూ దీంట్లో తీసుకుంటే ఆంజనేయ స్వామి కూడా ఎటువంటి రాకెట్ టెక్నాలజీ యూజ్ చేయకుండా ఆర్ ఎటువంటి ఫ్లైట్ టెక్నాలజీ యూజ్ చేయకుండా హీ వాజ్ ఫ్లయింగ్. సో దేర్స్ సిమిలారిటీ. సో అక్కడ క్వశ్చన్ అరైజ్ అవుతుంది, ఆర్ దే బోత్ సేమ్? మన ఇండియన్స్ చెప్పే ఆంజనేయ స్వామి ఆర్ గాడ్స్ ఆర్ రిలేటెడ్ మనకున్న టెక్నాలజీస్ కానీ, ఎక్కడ కూడా రాకెట్ కానీ, థ్రస్ట్ కానీ, ఇలాంటి ఐడెంటిఫై రాకెట్ కానీ, ఫ్లైట్కి కానీ ఉండాల్సిన టెక్నాలజీ ఎక్కడ కూడా మనకి రెఫరెన్స్ లేదు. కానీ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ మాత్రం ఉంది. ఒక పర్సన్ ఫ్లై చేస్తున్న ఒక ఐడల్ కాదు, ఒక గాడ్ ఫ్లై చేస్తున్నట్టు ఉంది. కానీ ఒక గాడ్స్ ఆకాశంలో వెళ్తారు అని చెప్పేసి రెఫరెన్స్లు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏలియన్స్ కూడా, ఏలియన్స్ ఇన్ సెన్స్ ఫ్లయింగ్ సాసర్లు కానీ, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కానీ, ఇట్లా మన ఎర్త్కి సంబంధించిన స్పేస్లో ప్రయాణిస్తున్నట్టుగా లొకేట్ చేసినట్టుగా యూఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇండియన్ టెక్స్ట్లో కూడా మనకే ఉన్నాయి. సో మనం ఒకే దాన్ని మనం వేరుగా, వాళ్ళు వేరుగా చెప్తున్నారా ఆర్ అన్నది ఇక్కడ క్వశ్చన్ మనం చెప్తా ఉంది. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. అండ్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ and thanks for viewing.